గుడ్ మార్నింగ్ గుండకాయలు. సో ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారుగా, నేను నంద్యాల నుండి గాజులపల్లి దగ్గరికి డైమండ్ హంటింగ్ అయితే వెళ్తున్నాను. సో ఫస్ట్ మా ఇంటి దగ్గర నుండి బస్ స్టాండ్ వరకు అయితే చేరుకున్నాను. బస్ స్టాండ్ నుండి 9:15కి గాజులపల్లి బస్ అయితే ఎక్కాను. ఎక్కిన తర్వాత రోడ్ల మీద వెళ్తూ ఉంటే పెద్దని చెట్లు, పల్లెటూరులు, చెరువులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తే మీరు కూడా వీకెండ్లో ఒకసారి వెళ్ళాలని అనిపిస్తుంది. నేను అక్కడి నుండి గాజులపల్లి దగ్గర నుండి ఆటో అయితే ఎక్కాను. ఆటో ఎక్కడి వరకు తీసుకువెళ్తుందంటే డైమండ్ హంటింగ్ వరకు అయితే తీసుకొని వెళ్తుంది. సో అక్కడ నుండి మేము వెళ్ళేటప్పుడు దారిలో అన్ని తోటలు అయితే కనిపించాయి. ఎక్కువ అరటి తోటలు అయితే కనిపించాయి. ఇంకాస్త ముందరికి వెళ్తే మనకి ఇక్కడ ఫిల్టర్ నీళ్ళ మినరల్ వాటర్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. ఎనీ టైం 24 hours అన్నమాట. అది కూడా ఫ్రీగానే. సో ఈ లొకేషన్ రాగానే మనకి డైమండ్ హంటింగ్ ప్లేస్ కాస్త ముందరలోనే ఉందని అయితే తెలిసిపోతుంది. ఇక్కడ టర్నింగ్ దగ్గరనే రైట్ సైడ్లో చెరువు అయితే ఉంటుంది. ఈ చెరువులోనే వజ్రాలు చాలామందికి దొరికాయని ఆయన అయితే చెప్తున్నారు. అండ్ ఇంకోటి, ప్రతి రైడ్లో మనకి బర్రెలు, మేకలు కనపడుతూనే ఉంటాయి. సో ఆ రైట్ సైడ్ ఉన్న చెరువు దగ్గరికి అయితే మేమైతే చేరుకున్నాము. ఇక్కడికి వేరే వేరే ప్రాంతాల నుండి అయితే చాలామంది వచ్చారు. ఇక్కడ చూస్తే నాకే షాకింగ్గా ఉంది. ఈరోజు సండే కాబట్టి ఇంకా ఎక్కువ మంది వచ్చారు. మొత్తానికి నాకైతే ఈ స్టోన్ అయితే దొరికింది. ఇది వజ్రమో కాదో నాకు కూడా ఇప్పటికీ తెలియదు, ఎందుకంటే నేను టెస్టింగ్ చేపించలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చారుగా. మనము నంద్యాల నుండి వెళ్ళినా, ఎక్కడి నుండి వెళ్ళినా వజ్రాలు దొరకాలంటే మనము శ్రద్ధగా, ఓపికతో, సహనముతో కూర్చొని మనం రాళ్ళ మధ్యలో ఉన్న వజ్రాన్ని అయితే వెతకాలి. కాదు మేము తొందరగా చూస్తామంటే ఫలితము ఉండదు, వజ్రము దొరకదు. ఇక్కడ ఏంటంటే చాలామంది నీళ్ళల్లో చూస్తున్నారు, చెరువులో అయితే వెతుకుతున్నారు. ఎందుకంటే చెరువులోనే వజ్రాలు కొట్టుకొచ్చాయి అనేది ఇక్కడ వాళ్ళ నమ్మకం. వజ్రాలు ఏరేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీటిలో చేపలు ఉండవచ్చు, కప్పలు ఉండవచ్చు, అలాగే ఎండ్రగీతలు క్రాబ్ కూడా ఉండవచ్చు. ఇక్కడ వాన పడినప్పుడు మనం చెట్ల మధ్యలోనే ఉండాలి. లేదా ఇక్కడ కనిపిస్తున్న వీడియోలో ఒక కొండ మాదిరి అయితే కనపడింది కదా, అక్కడైతే దాక్కోవాలి. చూడండి, నేను వజ్రం వెతికేటప్పుడు నా కాళ్ళ దగ్గరికి అయితే ఒక క్రాబ్, ఎండ్రగీత అయితే వచ్చింది. దాన్ని పట్టుకొని నేను చంపేశాను. అండ్ ఇవికి నాకు కరిస్తే ఎంత నొప్పి ఉంటుందో ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది. ఇక్కడ చిన్నగా పారుతున్న నీళ్లను నేనైతే తీసేసాను, ఎందుకంటే వీడియో కోసం. అలాగే నీళ్లు పారితే మనకి నీటిలో మనము కడగచ్చు రాళ్ళని. ఇక్కడైతే చూడడానికి ప్రకృతి యొక్క అందాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ అంతా పచ్చనిగా ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు మనుషుల మధ్యలోనే ఉండాలి, ఎందుకంటే ఒంటరిగా ఉంటే చాలా భయం వేస్తుంది. ఇక్కడ గ్రీనరీ కూడా చాలా బాగుంది. అండ్ ఫొటోస్, వీడియోస్ దిగడానికి కూడా చాలా బాగానే ఉంది. ఇంకా ఏంటంటే దీనికి అడవిలో మధ్యలో ఒక నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. అక్కడ ఏదో నరసింహస్వామి పెళ్ళి, ఎవరిదో పెళ్ళి చేసేటప్పుడు వజ్రాలతో చేశారంట. ఆ వజ్రాలు కూడా నదిలో కొట్టుకొచ్చినట్టు న్యూస్ అయితే ఉంది. అండ్ అక్కడికి వెళ్దామని వెళ్తుంటే దారిలో రైట్ సైడ్ ఇక్కడ ఏదో తవ్వుతూ ఉన్నారు. చూసారా ఎలా తవ్వుతున్నారు? అండ్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇటువంటివి పోస్టర్స్ చూస్తే ఇంకా భయం వేస్తుంది. ఎందుకంటే రోడ్డు మీద ఏ జంతువు అయినా ఎక్కడి నుండి అయినా రావచ్చు. ఇది ఒక ఘాట్ ఏరియా, చూడడానికి భయంకరంగా ఉంది, నిశ్శబ్దంగా కూడా ఉంది. అప్పుడప్పుడు స్పీడ్గా కార్లు, బైక్స్ ఇవన్నీ వెళ్తున్నాయి. అండ్ రోడ్డు మీద మాకైతే ముంగిస్ అయితే కనపడింది. చూడండి, కోతులు అయితే ప్రతి ఒక్క చోట అయితే ఉన్నాయి. అండ్ గ్రీనరీ మాత్రం చాలా ఉంది. మేము మొత్తానికి ఆ నరసింహస్వామి గుడి దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక్కడ ఈ బ్రిడ్జి కింద అయితే ప్రతి ఒక్కరు వజ్రాలు అయితే వెతుకుతున్నారు. ఇక్కడే చాలామందికి దొరికాయని న్యూస్ అన్నమాట. ఈ చెరువులోనే దొరుకుతాయి. ఎందుకంటే కొండల మీద వెళ్ళేటప్పుడు రాజు యొక్క వజ్రాలు నీటిలో పడిపోయాయని, అలాగే ఈ టెంపుల్ దగ్గర, చెరువు దగ్గర చేసిన పెళ్ళిలో వజ్రాలు వాడారని అయితే తెలిసింది. అండ్ ఎక్కువ వాన పడుతుంది, ఇరిటేషన్గా ఉంటుంది. అండ్ అలాగే మన టైంని చూసి అయితే నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. మొత్తానికి ఈరోజు సాటిస్ఫైడ్, బికాస్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ద నేచర్ ఆఫ్ ద గిడ్లూరు ఘాట్. ఇంటికి వెళ్ళిన తర్వాత నా కాళ్ళను చూసుకుంటే ఈ విధంగా అయితే జరిగింది. నొప్పి పెడుతుంది, ఏందని చూస్తే ఇట్లా అయితే కనపడుతుంది. ఇంకొక చోట కాలుకైతే బుర్రలు పడ్డాయి. అందుకే చెప్పులు ఖచ్చితంగా వేసుకోండి గైస్.